కమిషనర్ కళాశాల విద్యాశాఖ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉట్నూర్ ఆదిలాబాద్ జిల్లా తెలుగు విభాగంలోని మార్గదర్శకులు జె యోగలక్ష్మి మేడం గారి ఆధ్వర్యంలో మేము ఆదిలాబాద్ జిల్లా తోటిలు జీవన స్థితిగతులు అనే అంశం పైన జిజ్ఞాస ప్రాజెక్టును రూపొందించాము. నేను ఈ మధ్యలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. పి గిరిజ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. పి హారిక తృతీయ సంవత్సరం చదువుతున్నాను. కె శంకర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాను. శిరీష తృతీయ సంవత్సరం చదువుతున్నాను. పరిచయం. మానవజాతి పరిణామ క్రమంలో తొలి దశ ఆటవిక జీవనం. నాగరిక జీవనం ఏర్పడక ముందు అడవుల్లో కొండ కోణాల్లో సంచరిస్తూ అక్కడ లభించే వివిధ రకాల పదార్థాలను తింటూ జీవనం సాగించే అటవీకులే గిరిజనులు. వారు భారతదేశం అంతా అన్ని రాష్ట్రాల్లో వివిధ రకాలైన తెగలుగా వ్యాపించి ఉన్నారు. అందులో కొన్ని తెగలు అంతరించిపోయే ప్రమాదంలో కూడా ఉన్నాయి. అందులో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన తోటి తెగ ఒకటి. తోటి తెగ గురించి తెలిసిన వారు మైదాన ప్రాంతాల్లో చాలా తక్కువ. గోండులో వెనుకబడిన ఆదివాసీ జాతిగా అందరికీ తెలుసు. కానీ వారికంటే వెనుకబడిన వారికి అత్యంత క్షీణ దశలో మనుగడే ప్రశ్నార్థకంగా మారి కడదశలో జీవనం సాగిస్తున్నారు. పరిశోధన ఆవశ్యకత. ఆదివాసులైన అతి ప్రాచీన తెగకు చెందిన తోటి తెగను పరిచయం చేస్తూ వారి జీవన విధానం, సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన పోరాటానికి వారు నమ్ముకున్న కళ, పచ్చబొట్టు వేయడంలో వారి నైపుణ్యం, వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయడమే మా పరిశోధన ముఖ్య ఉద్దేశం. పూర్వ పరిశోధన. 1965లో పిఎస్ సుబ్రహ్మణ్య ఏ డిస్క్రిప్టివ్ గ్రామర్ ఆఫ్ గోండి అనే గ్రంథాన్ని ప్రచురించారు. 2004లో ఏఎం ఎలిజాబెత్, కేఎన్ సరస్వతి గాల సంయుక్త ఆధ్వర్యంలో తోటి ట్రైబ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే పరిశోధన గ్రంథాన్ని వెలువరించారు. 2010లో ఎం గోపినాథ్ రెడ్డి, కె అనిల్ కుమార్ పొలిటికల్ ఎకనామీ ఆఫ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏ కేస్ స్టడీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే గ్రంథాన్ని ప్రచురించారు. 2019లో ఎన్ సుశీల్ కుమార్ ఎథ్నో లింగ్విస్టిక్ స్టడీ ఆఫ్ తోటి స్పీకర్స్ ఆఫ్ తెలంగాణ అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. 2022లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైదరాబాద్ వారు తోటి ట్రెడిషన్ ఆన్ ఏ ఓల్డ్ టాపింగ్ టెక్నిక్ అనే అంశంపై పత్ర సమర్పణ చేశారు. పరిశోధన పరిధి. ఆదిలాబాద్ జిల్లాలో చాలా గిరిజన తెగలు నివసిస్తున్నప్పటికీ తోటి తెగను మాత్రమే ఎంచుకొని వారి జీవన విధానం, వారు ప్రదర్శించే కళ, పచ్చబొట్టు వేయడంలో వారి నైపుణ్యం, వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలను తెలియజేయడం జరిగింది. పరిశోధన లక్ష్యాలు. ఈ పరిశోధన ద్వారా కింది లక్ష్యాలు నెరవేరుతాయి. ఆదివాసులుగా పిలువబడే అతి ప్రాచీన తెగ అయిన తోటి వారి చరిత్రను తెలుసుకోవడం, వారి సామాజిక జీవనాన్ని, సాంస్కృతిక అంశాలను పరిశీలించడం, జీవన పోరాటానికి వారు చేసే వృత్తులను తెలియజేయడం, వారు నమ్ముకున్న కళ వారి బతుకులను చిదివేస్తున్న తీరును తెలియపరచడం, వారు మాట్లాడే భాషను పరిశీలించడం, జీవన విధానంలో ఆధునిక మార్పులను అంచనా వేయడం, సాంప్రదాయ పద్ధతుల్లో వారు పచ్చబొట్టు వేసే నైపుణ్యాన్ని తెలుసుకోవడం, వారు ప్రధానంగా ఎదుర్కొంటున్న రక్తహీన సమస్య కారణాలను తెలియజేయడం, నాటు వైద్య విధానం, మూలికల సేకరణ, ఉపయోగించే తీరును తెలియజేయడం, వారు కడదశలో ఉండటకు గల కారణాలను తెలియజేయడం, ఈ తెగ మనుగడతోనే వీరి ప్రాచీన సంస్కృతిని కళను కాపాడుకోగలమని గుర్తు చేయడం. పరిశోధన పద్ధతులు. పరిశోధనలో ఉపయోగించే పద్ధతులు రెండు: ప్రయోగాత్మక పద్ధతి, విశ్లేషణాత్మక పద్ధతి. మేము ఈ పరిశోధనలో విశ్లేషణాత్మక పద్ధతిని అనుసరించాము. క్షేత్ర సందర్శన చేసి ఉట్నూర్, తోషం, దానుర, వాగపూర్ అనే గ్రామాలను తిరిగి కొంతమంది తోటి తెగ వ్యక్తులను కలిసి మౌఖికంగా విషయ సేకరణ చేశాము. ఉపయుక్త గ్రంథాలు కూడా విషయ సేకరణకు ఉపయోగపడ్డాయి. ఉపసంహారం. ఈ తోటి తెగ వారిని తోటియాలు, గిరిజనులు, సింహాలు అని పిలుస్తారు. వీరు మాట్లాడే భాష గోండి. ఇది మధ్య ద్రావిడ భాషకు మరి చెందినది. కాలతీకరణంలో వీరి ప్రాచీనత కాపాడుతుంది. గోండ్లకు అతిథులుగా ఉంటూ వీరు మహాభారత, రామాయణ కథలను, గోండు రాజుల కథలను, చరిత్రలను తెలుపుతూ వారికి పచ్చబొట్లు వేస్తూ గోండుగూడలను తిరుగుతూ సంచార జీవనాన్ని గడిపేవారు. వారు ప్రస్తుతం మన ఆదిలాబాద్ జిల్లాలోనే ఎక్కువగా నివసిస్తున్నారు. మారుతున్న సమాజానికి అనుగుణంగా వీరు ప్రభుత్వ సహకారంతో వారి స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. వారు వాయుదేవుడు హీరాబాయి పుత్రుడైన ధనసూరుల సంతానంగా భావిస్తారు. వారి ఆదిదేవుడు వెసజన్, జలదేవుడు విమాయక్, యత్మస్తు, జగ్గుబాయి వంటి మొదలైన దేవతలను కులదేవతలుగా భావించి ఇక్రి నియమాలతో పూజలు చేస్తారు. వారి వస్త్రాలంకరణలో చూసినట్లయితే పురుషులు ధోత్రే, కమీస్, రుమాల్, సేల వంటి ధరిస్తారు. స్త్రీలు కోయదిగిడి అంటే రవిక లేకుండానే చీరను కప్పుకోవడం, ముద్ద, కేవలం, నడిపట్ట, సడిసాక్ర వంటి మొదలైన ఆభరణాలను ధరిస్తారు. వారు ప్రధానంగా జునలతో చేసిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటారు. మాంసాహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. వారు తమ సమూహంలో తలెత్తిన అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి వారు పంచాయతీని ఏర్పాటు చేసుకున్నారు.
ఊరి పెద్ద అంటే పాట్లాల్ మహాజన్ దేవరి గట్టి అలవాల వీరి సమక్షంలో వివిధ రకాల సమస్యలను పరిష్కరించుకుంటారు. వీరు ప్రధానంగా డెబ్స నృత్యాన్ని చేస్తారు. ఆడమగ చిన్న పెద్ద అందరూ కలిసి సామూహికంగా కాలం కలుపుతూ చుట్టూ తిరుగుతూ నృత్యం చేస్తారు. కొందరు ఉత్సాహంగా వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుతూ వారి కళను ప్రదర్శిస్తారు. వారి కులదేవతను పూజించేటప్పుడు వారికి దైవం నుంచి పునకం వచ్చినట్లు ఊగుతూ నృత్యం చేస్తారు. గజ్జలతాడు చాటుతో బలంగా కొట్టించుకుంటారు. వీరు వాయిద్యాలు చూసినట్లయితే ఇక్కడ కీకిరి, గిరిజన డోలు, పూజ, కాలికం, తుడు వంటి మొదలైన వాయిద్య పరికరాలను వారు ఉపయోగిస్తారు. వీరు పాటించే కొన్ని కఠిన నియమాలు. వీరిలో పెళ్లిళ్ళు 2 సార్లు జరిపిస్తారు. ముందు అమ్మదేవత విగ్రహం ముందు కానీ లేక హనుమాన్ ముందు కానీ జరిపిన తర్వాతే మండపంలో చేస్తారు. పెళ్లి చేసుకునే యువతకు పచ్చబొట్టు ఖచ్చితంగా ఉండాలి. పచ్చబొట్టు లేకపోతే పెళ్లికి ఒప్పుకోరు. పెళ్లికి ముందు రోజు వధువరులను అందరిళ్లలో స్నానం చేయించి పెళ్లికి సిద్ధం చేస్తారు. గర్భవతి మొదటి ప్రసవం తల్లిగారి ఇంట్లోనే జరుగుతుంది. తర్వాత 9 రోజుల తర్వాత చిన్న పండగ చేశాకే తల్లిని కానీ తండ్రిని బిడ్డని కానీ ఎవరైనా ముడతారు. పెద్ద మనిషి అయిన ఆడపిల్లలను 9 రోజుల పాటు ఇంట్లోకి రానివ్వరు. వారిని ప్రత్యేక పాకలో ఉంచుతారు. తర్వాత తలస్నానం చేసి ఆకుపచ్చ దుస్తులను ధరించి ఇంటిని గంగాజలంతో శుభ్రం చేశాకే ఇంట్లోకి రానిస్తారు. ఏ శుభకార్యమైన అశుభకార్యమైన నల్ల మేకను కానీ నల్ల కోడిని కానీ ఖచ్చితంగా బలిస్తారు. ఇప్పటికీ చూసినట్లయితే బాల్య వివాహాలు కొన్ని చోట్ల రహస్యంగా చేస్తున్నారు. వితంత వివాహాలను అసలు ఒప్పుకోరు. కానీ పురుషుడు మాత్రం భార్య చనిపోతే మరొక పెళ్లి చేసుకుంటాడు. వారు తమ కళను ప్రదర్శిస్తున్న సమయంలో కథను మధ్యలో ఆపరు. వీరు ఎక్కువగా నాటు వైద్యానికే ఆసక్తి చూపిస్తారు. ఏ జాతరలైనా ఏ పండుగలైనా కానీ మిగిలిన నియమ నిబంధనలతో చేస్తారు. గూడెంలో ఎవరైనా మరణిస్తే కఠిన నియమాలను పాటిస్తారు. వ్యక్తి ఏ స్థలంలో అయితే మరణిస్తాడో అదే స్థలంలో నల్లమేకను బలిస్తారు. వీరు ఎదుర్కొనే ప్రధాన సమస్యలు: ఆహారము, తాగునీటి సమస్య, తమ తెగ పాలిట శాపంగా మారిన రక్తహీనత లోపం, విద్యా వైద్యం నామమాత్రకంగానే ఉండటం, మూఢనమ్మకాలపై విశ్వాసం, మిక్కిలి నియమ నిబంధనలలో మగ్గడం, వారి కళకు సరైన గుర్తింపు లేకపోవడం, వారి కళను ప్రదర్శిస్తూ అనేక ఆరోగ్య సమస్యల బారిన పడటం, అధికారులు సరిగ్గా పట్టించుకోకపోవడం, మైదాన ప్రాంతాల వ్యక్తులతో సరిగ్గా కలవకపోవడం మొదలైన సమస్యలతో పీవీటీజీ అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న ఆదిమ తెగల వర్గంలోకి చేరింది. ఈ ప్రమాదం నుంచి తప్పించే బాధ్యత ప్రభుత్వం, సాహితీకారులు, ఆదివాసీ సంరక్షణ సంఘాలపైనే ఉంది. వీరికి నాణ్యమైన విద్య, ఉద్యోగాలను అందిస్తూ వీరి కళకు, కళాకారులకు సరైన గుర్తింపునిస్తూ కడదశలో ఉన్న ఈ తెగను కాపాడే ప్రయత్నం చేయమని కోరడమే ఈ పరిశోధన లక్ష్యం. భవిష్యత్ పరిశోధనలకు సూచనలు: ఈ పరిశోధన పత్రంలో తోటి తెగ సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన శైలి, వారు ప్రదర్శించే కళ, వారు పాటించే కఠిన నియమాలు, వారి సమస్యలు మొదలైన అంశాలు ఉన్నప్పటికీ పత్రనీడివి దృష్ట్యా మేము కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లాకే పరిమితమైపోవాల్సి వచ్చింది. భవిష్యత్తులో తోటి తెగపై పరిశోధనలు వస్తే చర్చించాల్సిన అంశాలు చాలానే ఉన్నాయి. లోతైన పరిశోధన ఖచ్చితంగా అవసరమేనని మా భావన. అందుకు మా పరిశోధన ఒక ఆకరంగా ఉపయోగపడుతుంది. అందరికీ